శాంతి చర్చలు కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతాయన్న అంచనాల మధ్య కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగటం లేదు. గగనతల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులు రెండు పక్కల తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. దీంతో 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ అంశం సందేహాస్పదంగా మారింది. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకోవాలన్న అమెరికా ప్రతిపాదనకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రాథమికంగా అంగీకరించారు. పరిస్థితుల్లో తాము అనుకున్న మార్పు వచ్చేదాకా తమ స్థానంలో పోరాడుతూనే ఉంటాయని ప్రకటించారు. నెలల తరబడి తిష్టవేసిన ఉక్రెయిన్ సైనికులను అక్కడి నుంచి తరిమి కొట్టేందుకు రష్యాలో కుర్స్క్ దిశగా పుతిన్ సేన కదులుతోంది. ఈలోగా ఇరుపక్షాలు భారీ స్థాయిలో గగనతల దాడులకు దిగాయి. తమ భూభాగంలో 31 ఉక్రెయిన్ డ్రోన్లను ఆదివారం కూల్చేస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనిలో భాగంగా సౌత్ వెస్టర్న్ ప్రాంతంలో ఓరిజన్లో 16 డ్రోన్లు నీట ముంచేస్తామని రష్యా చెబుతోంది. బెల్ గోరెడ్ ప్రాంతంలో 9ని, మిగిలిన వాటిని రోస్తావ్, కుర్స్క్ ప్రాంతాలు నేలమట్టం చేస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్లో వెల్లడించింది. బెల్ గోరెడ్ ప్రాంతంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో 3 వ్యక్తులు గాయపడ్డారు. మరో ఘటనలో ఓ ఇంటిపై జరిగిన డ్రోన్ దాడిలో 2 గాయపడ్డారు. డోల్ గోయిలో జరిగిన దాడిలో 1 వ్యక్తి గాయాల పాలయ్యారు. మరోవైపు ఉక్రెయిన్లో ఇతర ప్రాంతంలో ఉన్న చెరెనిహేవ్లో రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. రాజధాని కీవ్ పరిసర ప్రాంతాల్లో వరుస పేలుళ్లు జరిగాయని స్థానిక అధికారులు ప్రకటించారు. అయితే కీవ్ ప్రాంతంలో ఎంత నష్టం జరిగిందనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.